ఎట్లా ఉంది ప్రచారంలో కూడా మీరు పాల్గొంటున్నారు కదా? 175 సీట్లలో ఎవరు పోటీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారు. పేదలు పెత్తందారులకు అనేది ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారా? టీడీపీ వర్గంలో ధనికులు కనపడుతున్నారు, వైసీపీలు ఎక్కడ చూసినా పేదలే కనపడుతున్నారు. గెలవడం కష్టం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వంశీ గారిని ఒక బలమైన వర్గం పూర్తిగా ఏదో విధంగా ఆయన మీద అప్పుడు ఏదో జరిగింది, దాని మీద వ్యతిరేకత ఉంది. నిజంగానే వంశీ గారిని ఇబ్బంది పెడతారేమో అని నేను అనుకున్నా. 5 సంవత్సరాలు సిబిఐ వచ్చిన తర్వాత కూడా ఇవాళకి దోషులు ఎవరో కూడా పూర్తి స్థాయిలో నివేదించడం అది మీ ప్రభుత్వం యొక్క లోటు కదా? అంత మూర్ఖత్వంగా మేము చంపేశామని చెప్పిన అతన్ని వెనకేసుకొచ్చిందంటే అవును ఏమనాలండి. దాడి దాని తర్వాత మీ గ్రాఫ్ పెరిగింది. అవన్నీ ఉట్టిస్తుందండి. ఎవరు కొట్టించుకుంటారు సార్? మరి వీళ్ళు కూడా కొట్టించుకోవచ్చుకోపోలేంత గ్రాఫ్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూశారు కదా, ఆయన ఆలోచన తెలుస్తుంది అంతే. ఆయన ఏ ఆలోచనతో చెప్పారనేది ప్రజలు చెప్తారు. రైతులు కూడా మీ మేనిఫెస్టో సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారు. ఈ మేనిఫెస్టో ఒక 2 గంటలు మాత్రం జనాన్ని వేగపెట్టిందండి. 2 గంటల తర్వాత ఎంత అద్భుతంగా ఆయన హక్కును చేర్చుకున్నారంటే ఓహో ఇంతవరకే చేయగలుగుతారు. మీ ప్రభుత్వంలో జరిగే ఆయన ఆరోపణలన్నీ నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ సోషల్ మీడియాలో ఏదేదో పెట్టడం, అది ఒక ఎత్తు అయితే సీట్ ఇవ్వటం 4 రోజులు లేట్ అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా తూగిపెట్టారు. ఇప్పుడు ఒక 4 రోజులకే నాకు సీట్ ఇవ్వలేని వాళ్ళు పోలవరం కడతారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రామారావు గారు గుర్తుంటారు, రాజశేఖర రెడ్డి గారు గుర్తుంటారు. వీళ్ళిద్దరిని మరిపించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గన్నవరంలో గెలిచేది వంశీనే అంటున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ కరుమూరి రాజబాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు ఉదయం 10 గంటలకు.